ఇదిగో 50,000. ఆ దేబ్రి మోహన్ దాన్ని 50,000 ఇచ్చి మరీ పనిలో పెట్టుకుంటా అన్నారా? బంగారు కుట్లు పెట్టి ఆ బాతు మెడ కోసం మరీ పంపించానా? యువతలైన అడ్వాన్స్ తీసుకొని కూర్చుంటే వీళ్ళేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? విషయం కనిపించింది. నేను చనిపోయాక జగన్ మోహిని సినిమాలో జయమాలిని లాంటి దయ్యంలాగా మారకుండా చూడు గురూజీ. అయ్యో అమ్మమ్మ, ఎవరితను? గురుజీ, ఆరిపోతున్న దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు ప్రాణం తీసుకోబోయి నేను ఇతని ప్రాణం కాపాడాలని నాకితన్ని చూపించావు కదా గురుజీ. నేను కాపాడతాను. హలో, ఆగండి, దూకద్దు, వద్దండి, ప్లీజ్ నా మాట వినండి, దూకకండి. దూకకండి. అయ్యో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నన్ను వదలండి, చచ్చిపోనివ్వండి. నాలాంటి వాడు బతకూడదు. పట్టుకోలేదండి. అవునా? అయితే దూకేస్తాను. అయ్యో, నేను చెప్పేది వినండి. ఇక్కడి నుంచి దూకేస్తే పచ్చడైపోతారు, పిచ్చోడైపోతారు తప్ప చచ్చిపోరు. గతాన్ని మర్చిపోయి ఈ లొకేషన్ చుట్టే తిరుగుతూ ఉంటారు. అయినా దున్నపోతులా ఉన్నారు, సారీ, దుక్కలా ఉన్నారు. ఏ పని చేసుకునైనా బతకొచ్చు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నాదొక విషాద గాథ. నాకన్నానా? విధి విచిత్రంగా నన్ను రౌడీగా మార్చింది. బుద్ధి చెప్పడానికి అమ్మ లేదు, చదివించడానికి నాన్న లేడు. ఈ సమాజం నాకు అన్నం పెట్టలేదు. ఆకలి మంటతో ఒక రోజు అరిచాను, జనాలు భయపడి తిండి పెట్టారు. ఇదేదో బాగుందని గట్టిగా అరిచాను, జనాలు భయపడి డబ్బులు ఇచ్చారు. ఎలా బతకాలో తెలియక రౌడీనయ్యాను. అలాగే బతుకుతున్నాను. ఇంకేం రోగం వచ్చిందని చావాలనుకున్నారు? సారీ అండి, ఇంకేం కష్టం వచ్చిందని చచ్చిపోవాలనుకుంటున్నారు? నా ముందు భయపడేవాళ్లే నా వెనకాల చీకొట్టడం మొదలు పెట్టారు. పెళ్లి చేసుకుందామని పిల్లల్ని వెతికితే పిల్ల తల్లులు దొరుకుతున్నారు. ఈ ఒంటరి జీవితం మీద, ఈ రౌడీ బ్రతుకు మీద విరక్తి పుట్టింది. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. అయ్యో, తప్పండి, ఆత్మహత్య మహాపాపం. చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కొండలాగో ఈ బండలాగో బతకాలి తప్ప చచ్చిపోవాలనుకోకూడదు. చావడానికి ఎన్నో మార్గాలున్నాయి, బతకడానికి అంతకన్నా ఎక్కువగా మార్గాలున్నాయి. మీలాంటి వాళ్ళే చచ్చిపోవాలనుకుంటే ఇక నాలాంటి వాళ్ళు ఏమనుకోవాలి? నాకు ఇన్ని చెప్తున్నారు, మరి మీరు ఇక్కడేం చేస్తున్నారండి? చూసారా, మీరు చచ్చిపోవాలనుకున్నారు. పురుగుల మందు పంటకి పట్టిన తెగులను చంపడానికే తప్ప మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. చావడానికి ఎన్ని మార్గాలున్నా బ్రతకడానికి ఒక మంచి మార్గం ఉంటే చాలు. జీవితం సాఫీగా సాగిపోతుంది. నాకు తెలుసు, మీ వదిన మిమ్మల్ని బయటికి గెంటేసినప్పటి నుంచి నా మనుషులు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. మీరు ఇలాంటి పనేదో చేస్తారని నేను ఊహించే మీ మనసు మార్చడానికి నేను వచ్చాను. ఒక్కటి ఆలోచించండి, మీరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే మీ నాన్న గుండె పగిలి చచ్చిపోడా? అయ్యో, అవును కదా. మీ అన్నయ్య మీ వదిన చంపేడా? అయ్యో, నిజమే. హత్య నేరంగా జైలుకెళ్ళా? వామ్మో, ఎందుకెళ్ళాడు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా. లోకం తెలియని మీ అన్న కొడుకు గూగుల్ గాడు నాలాగా రౌడీగా మారడా? చిచ్చి, వాడు చచ్చినా మీలాంటి పచ్చి రౌడీగా మారకూడదు. అలాంటప్పుడు మీరెందుకు చచ్చిపోవాలి? అవును, నేనెందుకు చచ్చిపోవాలి? చూసారా, పురుగుల మందు డబ్బా సూసైడ్ చేసుకుంది. గురూజీ,
దీని ఆత్మకి శాంతి కలిగించు. ఇక పదండి. ఎక్కడికి? బ్రతకడానికి. అయ్యో, మరి మా నాన్న నేను కనబడక ఏమైపోయారు? మీ నాన్నని మీకు అప్పగించే బాధ్యత నాదండి, సరేనా? మీరు మనిషి కాదండి, దేవుళ్ళలాంటి రౌడీ. థ్యాంక్స్ అండి. అబ్బా, ఎవరికి? దేవుడికా? మీరు రాకపోయి ఉంటే పుష్పక విమానం వచ్చేదండి. ఇప్పుడే డొక్కు బండి వచ్చింది. సారీ అండి. రండి వెళ్దాం. మెల్లిగా దిగండి. అమ్మా, మీనాక్షి, అమ్మా మీనాక్షి, నాన్న, అమ్మా మీనాక్షి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళిపోయావు తల్లి? ఏమయ్యావు తల్లి? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావమ్మా? నీకేదన్నా అయితే ఈ నాన్న ఏమైపోతాడని కూడా ఆలోచించలేదేం తల్లి? నా వల్ల మీరు కష్టాలు పడకూడదని, నేను లేకపోతే వదిన నిన్ను బాగా చూసుకుంటుందని వెళ్ళిపోయాను నాన్న. చచ్చిపోవాలనుకుంటే ఈ శంకర్ గారు వచ్చి కాపాడారు నాన్న. బాబు శంకర్, నువ్వు నిలబెట్టింది నా కూతురు ప్రాణాన్నే కాదు, నా ప్రాణం కూడా. నా ప్రాణం కూడా నిలబెట్టుకున్నాను అంకుల్. ఏంటి మీనాక్షి గారు, మీరు ఇలా చేయడం నాకేం నచ్చలేదు. మీరే తప్పు చేయనప్పుడు పిరికితనంతో ప్రాణాలు తీసుకుంటే నింద నిజమైపోదా? జరిగినవన్నీ నాకు జీవితం మీద విరక్తి కలిగేలా చేశాయి కొండగారు. నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి అనిపించింది. నన్ను ఉద్ధరించాలి మీనాక్షి గారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి. కనీసం మీ నాన్నగారి గురించైనా ఆలోచించండి. నన్ను క్షమించు నాన్న. అంత మాట అనకమ్మా. నీకే నీడలేని ఆ ఇంట్లో నేనెలా ఉంటానమ్మా? నీకేమాత్రం విలువివ్వని ఆ మనిషి దగ్గర నేనెందుకుంటానమ్మా? నాలో శక్తి ఉన్నంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ ప్రాణాలు తీసుకునేంతగా మాటలతో చిత్రవద చేసిన మీ వదిన దగ్గరికి మళ్ళీ జీవితంలో నిన్ను తీసుకువెళ్ళం తల్లి. నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదమ్మా. మరి మీరెక్కడుంటారు? ఇంకెక్కడుంటారో? ఎక్కడే ఉంటారు. లంకంత ఇల్లుంది. ఈ ఇద్దరు మాకేం బరువు కాదు. ఏమంటారు అంకుల్? నా బిడ్డని కాపాడి మా ఇద్దరికీ పునర్జన్మ ప్రసాదించిన దేవుడివి మా కాస్త నీడనిస్తానంటే కాదని ఎలా అంటాం బాబు? సరే, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి నేనున్నాను. సరే మీనాక్షి గారు, నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ కొండగారు. ఇదంతా జరగడానికి కారణమైన
ఆ దొంగతనం మీరు చేయలేదని నేను నిరూపిస్తాను మీనాక్షి గారు. వస్తానండి. అంకుల్, మీనాక్షి గారు రండి, లోపలికి వెళ్దాం. రేయ్, బ్యాగ్ తీసుకురండి రా. పోయి బ్యాగ్ తీసుకురా. మీరు రండి. రండి మీనాక్షి గారు, రండి. రండి మేడం, రండి రండి రండి. శంకరన్న ఇంట్లో మొదటిసారి అడిగి పెట్టారు. ఇల్లు ఎలాగ ఉంది మేడం? చీచి, ఆ, ఇది ఇల్లా? అసలు ఇందులో మనుషులు ఉంటారా? ఏంటమ్మా అలా అంటావు? ఏమనుకోకు బాబు. పర్వాలేదు అంకుల్, తను మాత్రం ఏమంది? ఉన్నమాట కదా అంది. శంకర్ గారు, ఆ బాటిల్స్ ఏంటి అలా పడేశారు? డెకరేషన్ మేడం. బాగున్నాయి మేడం. చీ, మీ మొహాల్లా ఉన్నాయి. మా మొహగాలు అంత అందంగా ఉన్నాయి మేడం. రేయ్, ప్రేమ దోమలాంటిది మామ. మీద వాళ్తే మెత్తగా ఉంటుంది, కుడితే చురుక్కుమంటుంది. శబాష్ శబాష్ శబాష్. వయసు ఐస్ క్రీమ్ లాంటిది రామా. కరిగిపోకముందే తినకపోతే పుల్ల మాత్రమే మిగులుతుంది. వా 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 వా. ఊరి వీడి దొబ్బుడు తగలయ్యా. సీన్లో అంటూ కోడెరట దొబ్బినట్టు మీనాక్షో అంటూ ఈ కృషిగాడు దొబ్బుతున్నాడు. ఇంట్లోంచి పంపించేదాకా స్క్రీన్ ప్లే చేయించుకుని తీరా పంపించాక ఇంకో వర్షన్ మొదలుపెట్టి తీసుకురా అంటూ చంపుకు తింటున్నాడు. భూదేవి వెతకదు, మీనాక్షి దొరకదు. ఏం చెప్పాలరా మగడా? ఛీ! సార్ నమస్తే. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? కరడు కట్టిన మొగుడు తాళి కట్టిన పెళ్ళం అనే సీరియల్ రాస్తున్నాను సార్. ఇంతకుముందు వేరే ఏదో సీరియల్ రాస్తున్నానని చెప్పు. అదే, అందులో నన్ను పీకేశారు సార్. ఎందుకు? టైంకి స్క్రిప్ట్ ఇవ్వటం లేదని. టైంకి ఎందుకు ఇవ్వడం లేదు? ముందు ఇస్తే ఖాళీగా ఉన్నాను అనుకుంటారు, లేటుగా ఇస్తే బిజీగా ఉన్నాను అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు సార్. ఇంకో కారణం ఉందా? ఏంటది? బద్ధకం, బలుపు రెండూ సార్. నీకు స్క్రిప్ట్ రాయడంలోనే కాదు, నేను అప్పచెప్పిన పని చేయడంలో కూడా బద్ధకంగానే ఉన్నట్టుంది. అదేంటి సార్, ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ ఏజెంట్లా ఆ భూదేవి ఇంటి ముందు కూర్చొని వస్తున్నాను. కట్టేసిన కాపలా కుక్కలాగా అరిచి ఇప్పుడే వస్తున్నాను. నువ్వెప్పుడు అనేది నాకు ముఖ్యం కాదు, పని జరిగిందా లేదా అనేది నాకు ముఖ్యం. డబ్బు ఇస్తే పని జరుగుతుందని 1 lakh నా దగ్గర తీసుకెళ్ళావు. అసలు నువ్వు ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చావా లేదా? నిజం చెప్పు. రామరామ, సీతమ్మ తల్లి శీలాన్ని శంకించిన పాడులోకం నాలాంటి నిజాయితీపరుని నమ్మకపోవడంలో వింతేమీ లేదు సార్. నా పిచ్చిగానే కారం తీయగా ఉంటుందా, చక్కెర కారంగా ఉంటుందా? కారం కారమే తప్ప తీపిగా మారదు, చక్కెర తప్ప కారంగా మారదు. ఇప్పుడు అర్థమైంది నిన్నెందుకు సీరియల్లో నుంచి పీకేస్తున్నారో అని. ఇలాంటి తొక్కల డైలాగులు రాస్తే నాకే తొక్కలా అనిపిస్తుంది. ఇవన్నీ కాదు, నువ్వు రేపే మీనాక్షిని తీసుకురాకపోతే నేను తొక్కను, తొక్కిస్తా. అలా అంటే ఎలా సార్? మీరు చేసింది మామూలు ద్రోహమా? అమాయకురాలైన ఓ ఆడపిల్ల మీద దొంగ అనే ముద్ర వేసి 10 మందిలో పరువు తీసి ఏకాకిని చేసి పలు కాకులు పొడుచుకు తింటుంటే రెక్కలు తెగిన పక్షిలా, దిక్కులేని మనిషిలా, ముక్కలైన మనసుతో మీనాక్షి తల దించుకొని, తల వంచుకొని, తల వాల్చుకొని, తలెత్తుకోలేక తల తీసేసినట్టయి తలో మాట అన్నారని తల వంపులైపోయి, తల బాదుకుంటూ, తల నొప్పి తెచ్చుకుంటూ, తలకు మాసిన దానిలా వెళ్ళిపోయింది సార్. అలాంటి దాన్ని ఒప్పించాలంటే నా తల ప్రాణం తోక్కొస్తోంది సార్. చూడు, అవన్నీ నాకు అనవసరం. రేపు మీనాక్షి రాకపోతే నీ తోక కత్తిరిస్తా, పీక కోసేస్తా, కేక పుట్టిస్తా, కోక కట్టిస్తా, రైక తొడిగిస్తా. యు బెటర్ మైండెడ్. రైటర్లా రైమింగ్ లో తిట్టి చచ్చాడేంటి? కర్మ కర్మ.
ఒసే మీనాక్షి, ఎక్కడ చచ్చావే? రేయ్, రేయ్, మనం రాత్రి తాగామా? లేదన్నా. మరి ఎవరింటికి వచ్చాంరా? అవునన్నా, ఎవరు లేదే. ఇది మీ ఇల్లే. 4 లేచి ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టాను శంకర్ గారు. ఇప్పటికి పూర్తయింది. అయ్యయ్యో, మీరెందుకు శ్రమ తీసుకున్నారు మీనాక్షి గారు? మా సొంత మనుషులే మమ్మల్ని బయటికి పొమ్మన్నారు. మీకేమీ కాకపోయినా ఇంటికి రమ్మన్నారు. ఈ మాత్రం చేయడంలో తప్పేమీ లేదు. టీ తీసుకోండి. తీసుకోండి. అన్నా, అన్నో, మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క గురూజీ ఫోటో కూడా లేదు. గురూజీయా? అదే దేవుడి ఫోటో ఒక్కటి కూడా లేదు. అంటే ఇన్నాళ్ళు నాకు నేనే దేవుణ్ణి అనుకునేవాడిని, అందుకే తేలేదు. ఇప్పుడు అవసరం కూడా లేదు. దేవుడు కూడా నడిచి వచ్చాడు. రండి చూద్దురు గాని, రండి. అరే, అప్పుడే పెయింటింగ్ వేసేసారా నాన్న? అవునమ్మా, ఇంకెందుకు ఆలస్యం? నీ గురూజీకి పూజలు మొదలుపెట్టు. నేను హారతి పాడతాగా. ఓం శ్రీ సాయీశ కృపా నిధే కిల నృణాం సర్వార్థ సిద్ధి ప్రధ యుష్మత్పాదరజ ప్రభావముతులం దాత అవిభక్త క్షమ సద్భక్ష శరణం కృతాంజలి పుట సంప్రాప్తి దోషి విదితం అవిదితం వా సర్వమేత క్షమస్వ. జై జై కరుణాబ్దే శ్రీ ప్రభు సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. హారతి తీసుకోండి నాన్న. ఆ రాక్షసి ఎక్కడ చచ్చిందో ఇంతవరకు తెలియలేదు. నన్నేం చేయమంటారు? అలా అంటే ఎలా చెల్లెమ్మా? నిన్ను నమ్మి ఎండి గారు ఇచ్చిన 50,000 నీ చేతిలో పోశాను. నువ్వేమో వెంటనే వడ్డీలకి ఇచ్చి కూర్చున్నావు. ఇప్పటిదాకా మీనాక్షిని పంపించలేదు, వెతికిచ్చే ప్రయత్నం చేయట్లేదు. అడిగితే మా మీద ఎగిరి పడతావేంటి? వెతికించాలంటే పోలీస్ కంప్లైంట్ తప్ప ఇంకో దారి కనిపించడం లేదు. అది గాని వాళ్ళ అన్నయ్యకి తెలిసినా, ఈ రాక్షసి ఆయన దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పినా 2 రకాలుగా నేనే ఇరుక్కుపోతాను. అసలు ఈ తండ్రి కూతుళ్ళు నా మొగుడు దగ్గరికి వెళ్లారో లేదో తెలియనివ్వండి. ఏదో ఒకటి చెప్పి మళ్ళీ వెనక్కి రప్పిస్తాను. అత్యాలు ఇత్యాల ఇంట్లో కూర్చుంటే ఎలా పోతేవి? నీ ప్రయత్నాలు నువ్వు చేయాలి కదా. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగావా? బంధువుల ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసావా? ఏం చేయలే కదా. ఎండి సారేమో పైసలు ఇచ్చి కూర్చుండు, నువ్వేమో వడ్డీకిచ్చి కూర్చున్నావు. డాడమిట్ల నా పెన్మిటికి మాట పోవట్టే. పోర్ని తీసుకురాకపోతే పైసలు తెమ్మని ఈ ఎండి సారు కుక్కను దొబ్బులు పెట్టినట్టు పెడుతుండు. గీనగిట్ల కళ్ళ పడితే పందిందన్నట్టు తాను చెప్పిండు. మమ్మల్ని ఏ చెర్ల దూకమంటావు, ఏ వాగులో మునగమంటావు? నువ్వే చెప్పరాదు. అవును భూదేవక్క, ఇప్పటికిప్పుడు మీనాక్షి దొరక్కపోతే మధ్యలో ఉన్నందుకు మేమంతా జవాబు చెప్పుకోవాలి కదా. ఏహే, బోడి 50,000 సాయంత్రం కల్లా అందరి దగ్గర వడ్డీ వసూలు చేస్తే 60,000 వస్తుంది. మీ 50,000 మీ మొహాన్ని కొడతాను, పట్టుకుపోండి. ఏదవ సోది. డబ్బు కోసం మీతో మాటలు పడాల్సిన కర్మ నాకు పట్టలేదు. సాయంత్రం పడేస్తాను, పట్టుకుపోండి. భూదేవికిచ్చిన 50,000 నేను నొక్కేసింది, ఈ ఆడంగులకిచ్చింది మొత్తం కలిపి ఎండి గారికి తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందేమో. వావో బిడ్డో, పుకానికి 5,000 వచ్చినాయి కదా అని పుసుక్కున పట్టు చీర కొని సత్తి. ఇప్పుడు నేను ఎడికెళ్ళి దేవాలే? దీని నోట్లో మనవాడా నడుమిట్ల గిట్ల చేతులెత్తేస్తే ఎట్లా సావాలే? ఎన్ని వస్తువులు నొక్కేసి అమ్ముకుంటే 5,000 వస్తుంది. చూస్తూ చూస్తూ 5,000 వదులుకోవాల్సిందేనా? 5,000 ఫ్రీగా వచ్చాయి కదా అని ఎగేసుకుంటూ వెళ్లి స్టీల్ సామాన్ కొంచొచ్చాను. ఇప్పటికిప్పుడు రిటర్న్ చేయాలంటే ఎలా తేను? ఏ ఊకో భూదేవి, ఇప్పుడు మేమేమన్నంతి పోరు గట్లవాయ్, పైసలు గిట్లవాయ్, నడుమిట్ల నా మొగుడు పాగలైపోయా అని జరంత తొందర పెట్టినాం గంతే.
గింతంత దానికే గంతంత పెద్ద మాటలు మాట్లాడతావేంది? అది సరే చెల్లెమ్మా, ఓసారి మీ ఆయనకి ఫోన్ చేసి మీనాక్షి అక్కడికి వచ్చిందో లేదో కనుక్కోకూడదు? ఏంటి కనుక్కునేది? కత్తి పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి కారు మాట్లాడుకొని వచ్చి మరీ పొడిచిపోతాడు. వామ్మో, నిజంగానే నాముకుడే చేస్తున్నాడు. తప్పదు, లిఫ్ట్ చేయకపోతే అసలు విషయం తెలియదుగా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో, ఏంటి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు? ఏం లేదండి, చెప్పండి. మీనాక్షి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? 72315 ఈ నెంబర్ ఏ ఏరియాలో ఉందో కనుక్కోవాలి. మర్యాదగా మీ నాన్నతో నిజం చెప్పిస్తావా? లేకపోతే మా ఇంట్లో బంగారం పోయిందని, ఆ దొంగతనంలో మీ నాన్నకు కూడా సంబంధం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? ఇంకో 25 50 పడేస్తే తప్ప పని జరిగేలా లేదు సార్.